ఏమండి, నిన్న మీ మేనగోళ్ళు వచ్చినప్పుడు అమ్మా నాన్న ఎలా ఉన్నారో అని అడిగాను. కొక్కరిచ్చి మాట్లాడినట్లు మాట్లాడిందండి. అవునా? అంతేకాదు, తిట్టింది కూడా. తిట్టిందా? పనికి మాలినత్తా అని తిట్టింది. అవునా? పట్టుకో, పదంపా. ఏం పాపా? మామయ్య. ఏం నిన్న అత్తని తిట్టావంట? లేదు మామయ్య. తను చెప్పిన మాటలు వింటావా లేక నేను చెప్పిన మాట వింటావా? తను చెప్పే మొత్తం అబద్ధాలే. ఏం పాపా, అబద్ధాలు కూడా నేర్చుకున్నావా? స్కూల్కి వెళ్తున్నావు కదా, ఇవేనా నేర్పించింది నీకు? చెప్పు. అసలు ఏం జరిగిందంటే మామయ్య, నువ్వేం చెప్పనక్కర్లేదు. ఏం జరిగిందో మొత్తం మీ మామయ్యకి తెలుసులే. మే, నువ్వు మధ్యలో అడ్డం వచ్చి నీ మెర ఎరగద్ది. మామయ్య నేను ఊరి నుంచి వస్తుంటే అత్త అప్పుడే బయటకు వస్తునింది. బాగున్నావా అత్త అని అడిగాను. బాలేను, 1,00,000 రూపాయలు అప్పు చేశాను, నువ్వు కడతావా అని అడిగింది. తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అత్త అని అడిగాను. చెట్టు సాధన దాంకోదానికి వెళ్తున్నాను అన్నది. నేను మామయ్య వచ్చిన తర్వాత చెప్తాను అంటే, నేను కూడా మామయ్య వచ్చిన తర్వాత చెప్తానులే అని చెప్పింది. అంతే మామయ్య, ఇంకేమనలేదు నేను. ఏమే, అన్ని అబద్ధాలు నువ్వే చెప్పి పిల్ల మీద చెప్తున్నావు అబద్ధాలని. థు. అంతేలే, నేను చెప్పిన మాట ఎందుకు వింటారు? మీ మేనగోళ్ళు చెప్పిన మాటే వింటారు. అత్తా